సీజన్ మరోసారి షురు అయిపోయింది. మీరు కూడా ప్రతిరోజు ఏదో చోటికి ఏదో పట్టు చీర కట్టుకుని బయలుదేరుతూ ఉండొచ్చు. ఈ రోజుల్లో నిజానికి పెళ్ళంటేనే బోల్డంత ఖర్చు, వేలు లక్షలు దాటిపోయి కోట్ల రూపాయలకు చేరింది. పెళ్లిళ్లలో సహజత్వం, సరదా, సంప్రదాయాల కంటే కూడా హంగులు, ఆర్భాటాలు ఎక్కువయ్యాయి. ఒకరిని చూసి మరొకరు హుందాతనం కోసం స్థాయిని మించి డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసి బడాయి ప్రదర్శిస్తున్నారు. సింపుల్గా చేస్తే పెళ్లికొచ్చే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక్క భావనతో ఒక్క పెళ్లి చేసి అప్పుల పాలవుతున్న వారే అధికంగా ఉన్నారు. మరి ఈ బడాయి పెళ్లిళ్లకు బ్రేక్ వేసేది ఎలా? వెనుకటికి 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు. అది కాస్త మారుతూ వస్తోంది. 100 అప్పులు చేసైనా ఓ పెళ్లి చెయ్యాలన్న విధంగా మారిపోయింది కళ్యాణ వేడుకల తీరు. సహజంగా సంప్రదాయ పద్ధతిలో జరగాల్సిన పెళ్లిళ్లు ఆడంబరాలకు పోయి స్థాయికి మించి చేస్తున్నారు. అసలు పెళ్లి పేరుతో చేసే ఖర్చులో ఉపయోగపడుతున్న వాటికంటే వృధా అయ్యే ఖర్చే బోలెడంతా. పెళ్లి అంటే అలంకరణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తే అవి సాయంత్రానికి ఎందుకో పనికి రాకుండా పోతున్నాయి. సంపన్నుల పెళ్లిళ్లను చూస్తున్న సామాన్యులు సైతం పెళ్లి ఖర్చు కంటే అలంకరణ, ఆడంబరాలు, విందులు, వినోదాలకు చేస్తున్న ఖర్చే 10 రెట్లు అధికంగా ఉంటోంది. ఇలా పెళ్లిళ్ల ఖర్చులు పెరుగుతూ పోతే ఎలా మరి? వీటిని ఎలా నియంత్రించాలి? ఇలాంటి ధోరణులకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ పప్పు యాదవ్ సతీమణి రంజిత్ రంజన్ లోక్సభలో ఒక ప్రతిపాదన చేశారు. దీనికి సంబంధించి లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. పెళ్లిళ్లంటే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా జరగాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే ఆ మొత్తంలో 10% పేద యువతుల వివాహానికి విరాళంగా అందజేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం వివాహాల రిజిస్ట్రేషన్తో పాటు అనవసరపు ఖర్చుల నియంత్రణ బిల్లును ప్రతిపాదించారు. వివాహాల్లో విందు పేరుతో ఆహారం కోసం చేస్తున్న వృధా ఖర్చే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లికి పిలిచే ఆహ్వానితుల సంఖ్యను పరిమితం చెయ్యాలని, లేని పక్షంలో ఆహార పదార్థాల సంఖ్యపైన పరిమితులు విధించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. పెళ్లి పేరుతో జరుగుతున్న దుబారా ఖర్చును నియంత్రించాలన్న ప్రతిపాదనపై అనేకసార్లు చర్చ జరిగినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఖర్చు తగ్గించడం అమల్లోకి రాకముందే వివాహానికి ముందు, ఆ తరువాత జరిగే కార్యక్రమాల్ని కూడా ఓ వేడుకలా చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఎంగేజ్మెంట్, సంగీత్, రిసెప్షన్లు అంటూ డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసే రోజులొచ్చాయి. ఇలాంటి సమయంలో రంజిత్ రంజన్ ప్రతిపాదించిన ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్సభలో ఏ రూపం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. తాజా వివాహ బిల్లు ప్రకారం పెళ్లిలో 5 లక్షలకు మించి ఖర్చు చేయాలనుకుంటే ముందే సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేయాలి. ఖర్చు చేయాలనుకున్న మొత్తంలో 10% ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వ ఖజానాకు ఇలా సమకూరే మొత్తాన్ని సంక్షేమ నిధికి ఖర్చు చేస్తారు. సో గతంలో ఎన్నోసార్లు తెరపైకి వచ్చిన అంశం ఇది. కానీ ఒక్కసారిగా రంజిత్ రంజన్ గారికి ఎందుకు వెలిగిందో ఏమిటో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఈ విధంగా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రతిపాదిస్తున్నారు. ఆ బిల్లు పాస్ అవుతుందా, దానికి ఎంతమంది మద్దతు పలుకుతారా అని పక్కన పెడితే, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి పెళ్లికయ్యే ఖర్చులు ఎంతవరకు సబబు, సమంజసం, ఆంక్షలు పెట్టే హక్కు సమాజానికి కానీ మరొకరికి కానీ చట్టపరంగా కానీ ఉన్నాయా, ఎంత ఖర్చు పెడితే సమంజసం మాట్లాడబోతున్నాం. ఇవాల్టి ఈ ప్రత్యేకమైన చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి అవినాష్ రెడ్డి గారు వచ్చారు. అవినాష్ రెడ్డి గారు, నిజానికి మీ యాక్చువల్ పేరు కోటిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి మ్యారేజెస్ నుంచి మీరు వచ్చారు. నమస్కారం అండి. అలాగే డాక్టర్ పవిత్ర హైదరాబాద్ అర్బన్ మేకోవర్ సంస్థ నుంచి వచ్చారు. అండ్ హైదరాబాద్ అర్బన్ మేకోవర్ అంటే పర్యావరణానికి సంబంధించి, నగరానికి సంబంధించి ఎన్నో అంశాలని మీరు టేకప్ చేసే ఎన్జిఓ. బట్ వృత్తిపరంగా యువర్ అన్ ఆర్థోడాంటిస్ట్. అలాగే నౌమిన్ గారు సుపరిచితమైన మన యంగ్ అడ్వకేట్, చాలా చర్చా కార్యక్రమాల్లో సాక్షిలో కూడా మీరు చూసుంటారు, ప్రేక్షకులందరూ కూడా. మొట్టమొదట ఇది వినంగానే ఏమనిపిస్తుంది మీకంటే 5 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు, లేకపోతే వచ్చి ఫుడ్ ఐటమ్స్ సాంబార్ ఎక్కువ ఉందా, పప్పు ఎక్కువ ఉందా అని ఎవరో వచ్చి చూసే పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది పెళ్లి పరిస్థితి? నిజంగా చెప్పాలంటే ఇది ఎవరికి సాధ్యమైన పని కాదండి. ఇంకోటి పెళ్ళిళ్ళు అనేది ఒక అబ్బాయి అమ్మాయి అనే కాదండి, రెండో వైపు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్, ఇవి సెలబ్రేట్ చేసుకోవాలి, ఇట్లా చేయాలి అనేది.
అది ఒకళ్ళు కంట్రోల్ చేస్తే అయ్యేది కాదండి. ఇంకోటి 5 లక్షల లోపలే అవ్వాలంటే ఇప్పుడున్న ఖర్చుల్లో అది వీలు కాదని నా పర్సనల్ అభిప్రాయం. 5 లక్షలు అయితే ఖర్చు అంటే కొంచెం పెంచితే పర్లేదంటారు. ఆంక్షలు పెట్టడం ఓకే కానీ 10 లక్షలు పెంచితే వాట్ అబౌట్ దట్? అంటే వాళ్ళు చేసుకునే ఏరియాని బట్టి, పిలిచే దీన్ని బట్టి, వాళ్ళకున్న సర్కిల్ని బట్టి అన్ని కౌంట్ అవుతాయండి. ఒకదానికి ఇది ఒక జిఎస్టీ బిల్ లాగా మనం ఇలా ఒక ఖర్చు ఒక దేశం అని పెట్టడానికి లేదండి. రైట్. నౌమిన్ గారు, చట్టపరంగా మనకి గతంలో ఎన్నోసారి అంటే ఇది ప్రతిపాదనకి తెరపైకి వచ్చిన మాట తెలుసు. అలాగే ఈవిడ కూడా రంజిత్ రంజన్ గారు ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్లో ఏ విధంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, ఆవిడ పెళ్లికి ఎంతమంది హాజరయ్యారు బహుశా మీరే చెప్పాలి మాకు. 1994లో ఇదే రంజిత్ రంజన్ గారి పెళ్లి పప్పు యాదవ్ గారితో అయింది. 200 ఎకరాల ఒక కాంపౌండ్లో పెళ్ళి అయింది. షీ ఫ్లూ ఇన్ అ చార్టర్డ్ ఫ్లైట్ ఫ్రమ్ జలంధర్ టు పూర్ణియా. ఒక చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళింది, 1,00,000 మంది జనం వచ్చారు దానికి. మరి ఈవేళ ఆవిడకి కనువిప్పు ఎందుకు కలిగిందో భగవంతుడికే తెలియాలి. సరే, చట్టపరంగా దెర్ ఇస్ నథింగ్ విచ్ స్టాప్స్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సచ్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్, ఇది ఎగ్జిక్యూటివ్కి సంబంధం లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ డొమైన్ ఆఫ్ ది స్టేట్. వన్ లెజిస్లేటర్ వాంటెడ్ దిస్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఇన్సైడ్. సరే, ఎడదిరిగి ఇది డిబేట్కి వస్తుందా అనేది కొంచెం ప్రాబ్లమాటిక్. డిబేట్కి రాకపోవచ్చు, బికాజ్ ఇన్ ఆల్ ది ప్రైవేట్ మెంబర్ బిల్స్ 70 ఏళ్ల డెమోక్రసీలో బోత్ ది హౌసెస్లో ఓన్లీ 4% కేమ్ ఫర్ డిబేట్. హార్డ్లీ ఎనీ బిల్ అంటే పక్కకు తోసేస్తారంటారు. డెఫినెట్గా ల్యాప్స్ అయిపోతుంది ది ఎండ్ ఆఫ్ ది డే. ఇది ల్యాప్స్ అవుతుంది, కానీ ఇది సమంజసమైన చర్చ అంటారా? అంటే ఇప్పుడు ఇవాళ పెళ్లి ఖర్చులు చూస్తుంటే కుటుంబాలు అప్పుల పాలవుతున్న కుటుంబాలు చూస్తున్నాం. అలాగే పెళ్లి ఖర్చుని బట్టి అది వ్యక్తిగత విషయం అంటారా? దెర్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ అకౌంటెడ్ మనీ. నా దగ్గర అకౌంటెడ్ మనీ ఉన్నప్పుడు ఒక రీజనబుల్ అమౌంట్ నేను స్పెండ్ చేస్తాను. 5 lakhs మైట్ బి రీజనబుల్ ఫర్ సంబడి, ఇట్ మైట్ బి అన్రీజనబుల్ ఫర్ సంబడి, ఇట్ మైట్ బి వెరీ లెస్ ఫర్ మీ. లాగా ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. ఏ బేసిస్ మీద 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు, 15 లక్షలు అంటారు, పెట్టేవాడు తాహతను బట్టి, వాడికి ఉన్న ఇన్కమ్ని బట్టి అది ఉంటుంది. అది ఇది సో ఒక్క ఘాటికి కట్టడం అసలు అన్యాయం, కష్టం. ఇది పవిత్ర గారు వినంగానే అంటే పెళ్లి అంటే మనకి పర్యావరణానికి సంబంధించి ఎన్నో అంశాలు వస్తాయి. చెత్త పడేస్తారు ఇష్టం వచ్చినట్టు, మొత్తం నాయిస్ పొల్యూషన్, సిటీ అంతా కూడా మోగిపోతుంటాయి. ఇలాంటి రకరకాల అంశాలు తెరపైకి వస్తాయి. మీరేమన్నా పెళ్లి అలా పొందిగ్గా చేసుకోవాలని సూచిస్తున్నారా? లేకపోతే యాక్చువల్లీ మనకి పెళ్ళిళ్ళు అనేవి ఇంట్లో గ్రీన్ కలర్ మన ఆకులతో పందిరేసి అట్లా చేసేదల్లా ఇప్పుడు మనకి పిఓపి ఇవన్నీ ఎక్కువ వాడటం ఎక్కువ అయిపోయింది. సో ఆ బిల్ వినంగానే చూస్తానికి చాలా బాగుంది, ఎందుకంటే ఇట్ విల్ లిమిట్ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పరంగా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఇట్లా ప్లాస్టిక్, ఇప్పుడు మనీ పెరిగే కొద్దీ యాజ్ ద సొసైటల్ ర్యాంక్ ఇంక్రీజెస్ ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ ఇస్తున్నారు. సో ద మోర్ హైయర్ ద వెడ్డింగ్స్ ఆర్ గెటింగ్, ద మోర్ డ్యామేజెస్ causing to the environment. And another thing, ఇప్పుడు మీరు ఫ్లవర్స్ కూడా చూస్తే పెళ్లి పందిర్లు ఇంత ముందు అట్లీస్ట్ పిఓపి ఇంకా బట్టలు వేసేవాళ్ళు, ఇప్పుడు thousands of acres like మొత్తం హాల్ అంతా ఫ్లవర్స్ తోనే నింపేస్తున్నారు. ఇఫ్ యూ సీ లైక్ దట్, దర్ ఇస్ సివియర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ విచ్ ఇస్ కాజ్డ్ డ్యూ టు దిస్ ఎక్సెస్ మ్యారేజెస్. ది ఓన్లీ థింగ్ దట్ విల్ నాట్ కాజ్ పొల్యూషన్ అంటే ఏ మాత్రం ఆంక్షలు పెట్టకూడదు, సంతోషం. ఎవరు ఎంత సంతోషంగా ఉన్నారు దానిపై ఆంక్షలు లేక ట్యాక్స్ పెట్టకపోతే చాలు. అవినాష్ గారు, ఇప్పుడు అమెరికాలో పెళ్లిళ్ళకి ఇక్కడ పెళ్లిళ్ళకి ఏమైనా పోలికలు ఉన్నాయంటే మన తెలుగు వాళ్ళ పెళ్లిళ్ళే చూసుకుంటే కూడా ఇక్కడేమో చాలా ఫంక్షన్స్ చేస్తుంటారు, 7 రోజులు పెళ్లి అట్లని వాళ్ళ ఆచారాల ప్రకారం ఇవన్నీ. అది యూఎస్లో అయితే ఒక పెళ్లి ఏదో గుళ్ళో ఒకసారి చేసి ఆ వీకెండ్కి లిమిటెడ్ గెస్ట్లనే పిలుచుకుంటారు. అన్ని వీకెండే జరిగిపోతాయి, అదే వీక్ డేలో ఏమి ఉండదండి. ఇక్కడ చూస్తే లాస్ట్ 10 days నుంచి ఒక హోటల్ రూమ్ ఖాళీ లేదండి హైదరాబాద్లో. అదే ఇప్పుడు బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. రైట్. సో మీరేం సూచిస్తారంటే ఇది ఈవిడ రంజిత్ రంజన్ గారి ప్రతిపాదన ఏదైతే ఉందో అది కొన్ని నంబర్స్ మార్చి కొన్ని ఆంక్షల ఆ ఫ్రేమ్ వర్క్ మారిస్తే ఇది ఆచరణ సాధ్యం చేయాల్సిన పని అంటారా? వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ట్యాక్స్ పెడితే 11 లక్షలు కట్టకుండా ఉండకుండా ఏముండరండి. వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక రకమైన ఇది ఉంటుందండి, దాని మీద ఖర్చు పెట్టుకోవాలనే, లేకపోతే అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎవరిని పిలవకపోయినా ఎవరు ఇది అవుతుంది, అందరిని పిలుపుకోవాలి. ఇది నౌమిన్ గారు ఎట్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇది గరీబీ హటావ్ లేకపోతే సమానత్వం తీసుకొచ్చే ఒక ప్రతిపాదనగా కనిపిస్తోందా, లేకపోతే అమీర్కో సతావ్ అనిపిస్తోందా? అల్టిమేట్లీ వీఆర్ డెమోక్రసీ, వీఆర్ నాట్ అ సోషలిస్టిక్ స్టేట్, సో ఇట్స్ డెమోక్రటిక్ స్టేట్. ఐ హ్యావ్ అకౌంటెడ్ మనీ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతాను. కాకపోతే ఇప్పుడు కొన్ని మరీ ఎబ్బెట్టుగా తయారవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక నెల క్రితం గాలి జనార్దన్ రెడ్డి గారు పెళ్లి చేశారు కూతురిది. అది చూసే ఎవరికైనా చాలా ఎబ్బెట్టుగా తయారైంది. అది దేనికైనా ఒక లిమిట్, ఒక రీజనబుల్నెస్ ఉంటుంది. ఎవరు పెడతారండి లిమిట్ నిజానికి? బికాజ్ దట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో హౌ కెన్ వి సే దట్ అది లావిష్ గా ఉంది కాబట్టి అదైతే లావిష్ ఇంకోటి లావిష్ కాదని? బికాజ్ నిజానికి చాలా మందికి వాటర్ బాటిల్స్ ఇవ్వడం కూడా చాలా పెద్ద లగ్జరీ.
రైట్. అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు పెళ్లిలో అంటే చాలా పెద్ద లగ్జూరియస్ వెడ్డింగ్ కింద లెక్క. చాలా ఎవ్రీ యాంగిల్ ఆఫ్ ద మ్యారేజ్ ఇస్ గెటింగ్ వెరీ లగ్జూరియస్ అండ్ డిస్ప్లే ఆఫ్ పాంప్ ద మనీ యూ హ్యావ్. బట్ దట్స్ అ కల్చరల్ థింగ్. అంటే దానికి చట్టపరంగా ఆంక్షలు తీసుకొచ్చి మీరు ఎంతకంటే చట్టపరంగా సెలబ్రేట్ ఆంక్షలతో చేసుకోకూడదు. యూ కెనాట్ స్టాప్ ఇట్ అండి. ఎందుకంటే దానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం అనేది ఉండాలి. ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు అది? దానికన్నా ప్రజల్ని చైతన్యపరచడం ఇస్ అ బెటర్ ఆప్షన్. బిహేవియరల్ చేంజెస్, బిహేవియరల్ చేంజ్, కల్చరల్ చేంజ్ రావాలి. రైట్. ఆఖరికి ఎంత అవుతుందంటే మన సమాజం కూడా ఎక్కడికి వచ్చింది అంటే పెళ్లి చేశారంటే ఎంత ఖర్చు అయిందని అడుగుతున్నారు. అబ్బాయి ఏం చేస్తాడు, మంచివాడేనా, ఇలాంటివి అడగట్లా. ఎంత ఖర్చు పెట్టారు, అబ్బాయికి ఎంత ఇచ్చారు. మన ఫ్యామిలీస్లో కూడా చూస్తూ ఉంటాం, అమ్మాయి వస్తూ ఏం తెచ్చింది. రైట్. అండ్ చర్చని జాయిన్ అవుతున్నారు మనకి అందరికీ సుపరిచితులైన POW అధ్యక్షురాలు సంధ్య గారు, ఉద్యమకారిణి. సంధ్య గారు, అట్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మీకు ఏమనిపిస్తోంది? అంటే పెళ్లిళ్ళ ఖర్చులు తగ్గించాలని రంజిత్ రంజన్ గారి ప్రతిపాదన, దానికి కొన్ని లిమిట్స్ పెట్టి దానికి అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే ట్యాక్సులు విధించాలని ఆవిడ ప్రతిపాదన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సబబు సమంజసమా? రెండోది ఆచరణ సాధ్యమా? మూడోది ఆవిడకి సడన్గా ఈ ఐడియా ఎందుకు వెలుగుంటుందని మీ అభిప్రాయం? ఒకటండి, పెళ్ళిళ్ళు దుబారా కానీ లేదా విపరీతమైన ఖర్చు అంటే ఈ అవసరాలు ఇప్పుడు వీరందరూ మాట్లాడినట్లుగా ఇంట్రెస్ట్లు, టేస్ట్లు, అవసరాలు, ఇవి లగ్జరియస్ ఏది అవును కాదు అనేది అది వాళ్ళ వ్యక్తిగత అంశమే అయినప్పటికీ ఇది వాళ్ళ సమాజంలో ఎట్లా ఇంపోజ్ అవుతుందంటే ఇట్లా చేస్తేనే పెళ్ళి, ఈ స్థాయిలో చేస్తేనే పెళ్ళి అంటే వాళ్ళకి స్తోమత ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండానే ఈ స్థాయిలో పెళ్ళిళ్ళు చేయాలి అది అనే ఒక కంపల్షన్ కూడా పెరుగుతూ వచ్చింది గత కొన్నేళ్లుగా. ఒక 10-15 ఏళ్ళుగానే ఇది మొదలైంది, వాళ్ళ కొత్తగా ఏం మొదలుగాల. చాలా పరాకాష్ఠ దశకి చేరుకుంది ఒకటి. రెండు, అది ఆచరణ సాధ్యమని నేను చెప్పలేను, కానీ కొన్ని పారామీటర్స్ విధించడంలో తప్పు లేదు అనేది నేను మీరు ఓవరాల్గా స్వాగతిస్తున్నారు. కొన్ని పారామీటర్స్ని విధించడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి 2 పారామీటర్స్ మీరు చెప్పండి. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ కానీ లేకపోతే దుబారా అంటే డెకరేషన్ కానీ లేకపోతే మిగతావన్నీ కూడా చాలా హై ఎండ్కి వెళ్ళి చేసుకోదలుచుకున్నప్పుడు వాళ్ళు దానికి తగిన ట్యాక్స్ పే చేయడానికి సిద్ధపడాలి. ట్యాక్స్ పే చేయడానికి సిద్ధపడాలంటే ట్యాక్స్ చేయడం, ఎందుకంటే ఇవాళ వీళ్ళందరూ ట్యాక్స్లు ఎగ్గొట్టి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి చేశాడు ఆయన ఇష్టం అని మీరు అంటారు, లేదా ఎవరైనా అనొచ్చు. కానీ గాలి జనార్దన్ రెడ్డి ఎంత ఎలాంటి ఘాయిత్యాలకు పాల్పడి ఎలాంటి వైలేషన్స్ వరకు నిజానికి సంధ్య గారు మీ పాయింట్ వెల్ టేకెన్, కానీ ఇది బ్లాక్ మనీయా వైట్ మనీయా దీని గురించి మనం మాట్లాడలేదు. ఏ మనీ అయినా కూడా ఇంటర్లింక్డ్ అని నేను అనుకుంటున్నా. కాబట్టి నువ్వు మొత్తం ట్యాక్స్లు ఎగ్గొట్టి అకౌంటబుల్గా ఓకే, నువ్వు అకౌంటబుల్ మనీలో నువ్వు ఏం చేస్తున్నావు, దానికి ఏంటి అంటే ఒకటి పెళ్ళి అనే దాన్ని ఇంతలోనే చేసుకోమని లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పబ్లిక్ ఈవెంట్స్ ఏం చేసినా కూడా దాంట్లో పెట్టేటువంటి ఖర్చు వాళ్ళు అకౌంటబుల్గా ఉన్నారు. ఇవాళ మీరు జపాన్ వెళ్ళండి, ఇతర దేశాలకు వెళ్ళండి, ఆ ఖర్చు కూడా అకౌంటబుల్గానే ఉంది. అది వాళ్ళ ఇష్టం అన్నట్టు వ్యక్తిగత అంశంగా లేదు. ఒక మన దగ్గరే లేదా మరికొన్ని కంట్రీస్లో కూడా ఉంది. అది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పి దాన్ని వాళ్ళు ఎంతైనా చేయొచ్చు. అంటే నువ్వు ఇంత చేయగలిగినప్పుడు ఈ అమౌంట్ ఇంత ఎక్స్పెండిచర్కి నీకున్న అంటే జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు బ్లాక్ మనీతో ఎవరో ఒక చాలా వైభవంగా పెళ్లి చేశారు. ఆ బ్లాక్ మనీతో చేసిన ఆ బ్లాక్ పెళ్లిలో పెళ్లిలో మీరు ట్యాక్స్ ఇంత కట్టండి అని అంటే గనక అది సమంజసం అంటారు. పెళ్లికి ట్యాక్స్ కాదు, ఆ అమౌంట్ కూడా నువ్వు అకౌంటబుల్ గా ఉన్నావా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. అదే అమౌంట్ అకౌంటబుల్ కాదా, ట్యాక్సులు కట్టాలా లేదా అన్న దానికి అది రెండు వేరే అమౌంట్. పెళ్లి మీద ట్యాక్స్ వేయకపోయినా వాళ్ళు దేనికి ఖర్చు పెట్టుకున్నా ప్రతి వాళ్ళు వాళ్ళ అమౌంట్ ప్రభుత్వం పెళ్లి మీద కూడా ట్యాక్స్ ప్రభుత్వం పెళ్లి మీద కూడా ట్యాక్స్ వసూలు చేయాలా? ఇవాళ రోడ్ల మీద లేదా ట్రాఫిక్ విషయంలో ఇతర వైలేషన్స్ విషయంలో ఎట్లా వైలేషన్ అంటూ చేసినప్పుడు వైలేషన్ మీద పెనాల్టీ వేసి ఎట్లా అయితే ట్రెజరీని నింపుకుంటున్నారో పెళ్ళి అనే వైలేషన్స్ జరగనిస్తారు, చేయనిస్తారు, ఆ కల్చర్ని ఎంకరేజ్ చేస్తారు. ఆ వైలేషన్ మీద వీళ్ళు పెనాల్టీ వేయాలనుకుంటున్నారు. ఇది వాళ్ళ ట్రెజరీ నింపుకునే ఆలోచన. పెనాల్టీ వేస్తే ఆ వైలేషన్ వ్యాలిడ్ అయిపోతుందా? నేను అదే చెప్తున్నా, అది కాదు. ఆ వైలేషన్ తప్పు అని సెన్సిటైజ్ చేయాలి అంటున్నాను నేను. అందులో వైలేషన్ మీద పెనాల్టీ అని ఒకటే కాదు, దేర్ ఇస్ ఆల్సో అన్ ఇంప్రిజన్మెంట్ ప్రపోజ్డ్. ఇంప్రిజన్మెంట్ దేర్ ఇస్ ఆల్సో 3 year ఇంప్రిజన్మెంట్ ప్రపోజ్డ్ ఇన్ ది బిల్. ఏమిటి ఇంప్రిజన్మెంట్ అంటే? ఒకవేళ డబ్బులుండి అన్అకౌంటెడ్ డబ్బులు బయటపడితే
లేదు అంటే డిక్లేర్ చేయాలి ముందుగా ఎంత ఖర్చు పెడతామని డిక్లేర్ చేయాలి. దానికి మించి ఖర్చు పెట్టినా వేస్ట్ చేసినా సరే ఇఫ్ యు ఆర్ ఫౌండ్ గిల్టీ. కామన్ గా ఇళ్లలో మాట్లాడుకునే 50,000లో అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్న పూర్వం పాత సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తారన్నారు. మనం ఎప్పుడో మొదలు పెడతాం 50,000తో మొదలు పెడతాం, అది 5 లక్షలు అవినాష్ గారు అంతే కదా, అది అంతతో పాసిబుల్ కాదండి. సింపుల్ అండి. పెళ్లి అనేది ఖర్చు దాటి వెళ్తుంది కాబట్టి దాని నుంచి కూడా ట్రెజరీ నింపుకుందామనే ఆలోచన తప్ప నిజంగా సెన్సిటైజ్ చేద్దాం, దేశంలో దుబారాని కంట్రోల్ చేద్దాం అంటే ప్రభుత్వాలు చేసేటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో లాంఛనంగా ప్రారంభోత్సవాలు గట్రా అవి ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సెలబ్రేషన్స్ ప్రభుత్వాలు పార్టీలు వీళ్ళు చేసే సెలబ్రేషన్ కూడా అంటే నేను అదే చెప్తున్నా, దుబారాని నివారించాలి అంటే దాని యొక్క మెజర్స్ వేరుగా ఉంటాయి. దుబారాన్ని నివారించే మెజర్స్ తోటి చెయ్యాలి అంటున్నాను. కేవలం నేను ఇందాక స్వాగతించాను పదం నేను అనలా, మీరు అన్నారు. నేనేమన్నానంటే దుబారా ఉంది, దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళ ఇంటెన్షన్ అయితే అది కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి మీరు దే వాంటెడ్ టు క్రియేట్ సెపరేట్ ఫండ్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ అండ్ దేర్ వెడ్డింగ్స్. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఒక సెపరేట్ ఫండ్ అన్నారు. అది ఎంతవరకు పాసిబుల్ అనేది పక్కన పెట్టండి. ఇందాక సంధ్య గారు అన్నట్టు బ్లాక్ మనీతో పెళ్ళిళ్ళు చేస్తున్నారు, దాని మీద కూడా నిఘా ఉండాలి. ఇప్పుడు బ్లాక్ మనీ మీద నిఘా పెట్టడానికి వెదర్ ది మనీ స్పెంట్ ఇన్ ద మ్యారేజ్ ఈజ్ అకౌంటెడ్ ఆర్ అన్అకౌంటెడ్ మనీకి సెపరేట్ బిల్ అక్కర్లా. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆ పెళ్లి చేసిన వాళ్ళ దగ్గరికి, ఇలాంటి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళేలాంటి ఒక వే అవుట్ అయితే చేయాలి. అదే నేను అన్నది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అక్రమంగా సంపాదించారా లేదా అనడానికి అనేక పద్ధతుల్లో వాళ్ళు కొలుస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు కదా. ఈ పెళ్లి అనేది కూడా ఒక ఫామ్ గా తీసుకోవాలి. దానికి ఎడతెరిగి ఇన్కమ్ ట్యాక్స్ గాలి జనార్దన్ రెడ్డి గారు అమ్మాయి పెళ్లి చేశారు, వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాడిపోయారు. అంటే ఇంత డబ్బులు అక్కడ అదేదో కార్డ్స్ పంపించారు, మినిస్టర్లు, రాజకీయ నాయకులు అందరూ చేస్తున్నారు. అందరికీ కూడా వెళ్ళాలి చేస్తున్నాను నేను. ఆ సిస్టమ్ రావాలి. వీడి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడు దాన్ని బట్టి వీడి ఎక్స్పెండిచర్ కి, వీడి ఇన్కమ్ కి, వీడి డిక్లరేషన్ కి ఉన్న ప్రపోర్షనేట్ గా ఉందా లేదా అని చూడడానికి సినిమా వాళ్ళు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇట్ ఈస్ అల్టిమేట్లీ బికమింగ్ అ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే అండి, బిహేవియరల్ చేంజ్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. ఇలాంటి బిల్స్ తేవడం వల్ల మనకి ఏమీ సొసైటీలో చేంజ్ రాదు. ఇక్కడ మనకి ఎక్కడ ఎందుకు ఐ థింక్ మనం మిక్స్అప్ అయిపోతున్నాం అంటే, ఒకటి అది బ్లాక్ మనీయా వైట్ మనీయా, అకౌంటెడా అన్అకౌంటెడా. రెండోది దుబారా ఖర్చా, దుబారా కాకుండా ఓకే రీజనబుల్ ఖర్చా, అది ఎవరు నిర్ణయిస్తారు? దట్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. మూడోది నిజంగానే అంటే ఇలా పెద్ద పెద్ద పెళ్లిళ్ళు జరిగినప్పుడు బ్లాక్ మనీతో చేసిన పెళ్లిళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తప్పు పని చేస్తే దాని మీద ట్యాక్స్ వేయడం వల్ల వాళ్ళు అకౌంటబుల్ అయిపోయి సడన్ గా అది వైట్ మనీ అయిపోతుందా? కాదు. దానికి ఎడతిరిగి బ్లాక్ మనీ అన్అకౌంటెడ్ మనీ స్పెండ్ చేసి దాని మీద ఈ మ్యారేజ్ ట్యాక్స్ కట్టినంత మాత్రాన దట్ మనీ విల్ నాట్ బికమ్ అకౌంటెడ్ మనీ. దేర్ ఆర్ డిఫరెంట్ పీనల్ ప్రొవిజన్స్ ఫర్ దట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, సెపరేట్ యాక్ట్స్ ఉన్నాయి దానికి. సో విధంగా చూస్తే అంటే ఇప్పుడు ఇది ఓన్లీ పెళ్లిళ్ళకి ఎందుకు పెట్టాలి? పెళ్లిళ్ళు అనేది సెంటిమెంట్ మీద ఉంటుంది. చాలా సెంటిమెంట్. ఇట్లా పైసలు విసిరారు నోట్లు ఒకసారి. కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తే సౌత్ ఇండియా ఈజ్ ఈవెన్ మోర్ కన్జర్వేటివ్. మనం కొంచెం ఇంకా పద్ధతిగా ఉంటుంది. నార్త్ ఇండియాకి వెళ్తే పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒక స్టేటస్ సింబల్ వాళ్ళకి. నెంబర్ 1. 2 ఎగ్జాంపుల్ పంజాబీస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని చూస్తే వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తం పెళ్లి మీద ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. అవన్నీ ఓకే. అగైన్ దే స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. ఇప్పుడు వి కాంట్ గెట్ ఇంటు పీపుల్స్ లైవ్స్. మీరు ఎంత ఉంది సేవింగ్స్, అది మీరు ఎల్ఐసి రిటైర్మెంట్ లో డెమోక్రసీ. నే ఇట్ డిపెండ్స్ ఆన్ డెమోక్రసీ. కానీ ఇవాళ ఒక బిల్ తీసుకురావాలంటే రీజనబుల్ గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఏదైనా మేలు జరుగుతుంది అంతే తప్ప అదర్వైజ్ ప్రైవేట్ గా మన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మీరు ఎంత సేవింగ్స్ ఉన్నాయో చూపిండి, సలహాలు ఇస్తాం ఇవ్వలేదు. దట్ ఇస్ నాట్ రైట్. అది వ్యక్తిగత డెసిషన్స్. వాళ్ళ అప్పుల పాలైతే ఇందులో మీరు టైటిల్ కూడా చూస్తే బిల్ ఇట్లా ఒకటి ఏంటంటే అప్పులు చేయకుండా చేస్తే ఏదైనా వాళ్ళ ఓన్ మనీ సలహా, అంతేగాని దాంట్లో ఇంటర్ఫియర్ ప్రాక్టికల్ బిల్ అండి. ఎందుకంటే 5 lakhs అనేది ఏ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మినిమం 5 lakhs అనేది ఖర్చు పెడతారు. 5 lakhs 7 lakhs ఎగ్జాక్ట్లీ. డిస్కషన్ లో వస్తుంది, డిబేట్ కంటూ వస్తే ఆల్రెడీ గతంలో కూడా దీనికి రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. ఏమున్నాయో మాట్లాడదాం. సంజయ్ గారు చిన్న విరామం తీసుకోబోతున్నాము. రసవత్తరమైన చర్చ కొనసాగుతుంది బ్రేక్ తర్వాత.
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఒకప్పుడైతే పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఇప్పుడు ఖర్చుల తంట అప్పుల తంట అని చెప్పాలి. ఈ రోజుల్లో పెళ్ళంటే బోల్డ్ అంత ఖర్చు అన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో నడుస్తోంది. వేలు లక్షలు దాటిపోయి కోట్ల రూపాయలకు చేరుకుంది. పెళ్లి షాపింగ్ మొదలుకొని ఆ తర్వాత పెళ్లికి సంబంధించి పెళ్లి చుట్టూ అయ్యే బోల్డ్ అని ఈవెంట్స్, సంగీతని, పెళ్లి కూతుని చేయడం అని, మెహందీ అని, ఇంకోటని రకరకాల కొత్త ట్రెండ్స్ ఇప్పుడు మన పెళ్లిళ్ళలోకి వచ్చాయి. బహుశా భారతదేశంలో అయినంత ఖర్చు పెళ్లిళ్ళ మీద అరుదుగా ఇతర దేశాల్లో అవుతుందన్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. సో ఈ పెళ్లిళ్ళ సీజన్లో ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రంజిత్ రంజన్ గారు, పప్పు యాదవ్ గారి శ్రీమతి గారు సడన్గా ఒక బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి బయలుదేరారు. పెళ్లిళ్ళ ఖర్చు మీద కొన్ని ఆంక్షలు పెట్టాలి, 5 లక్షలకు మించిన ఖర్చులకి ట్యాక్సులు విధించాలని చెప్పి ఆ యాక్ట్ బిల్ పేరేమిటో నౌమీన్ గారు, మన అడ్వకేట్ గారు చెప్తారు. ఆ బిల్ వింటేనే Proposed bill is compulsory registration of marriages and prevention of wasteful expenditure. చాలా అంటే భయానకంగా ఉంది వింటుంటే. అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్, నిర్బంధ రిజిస్ట్రేషన్ అది ఆఫ్ మంచిదే మ్యారేజెస్, అది ఎలాగా ఆల్రెడీ ఉన్నదే That is కదా అది. accepted. మంచిదే కదా. And దాదాపు అందరూ చేయించుకుంటారు. ఆల్రెడీ ముందు జనరేషన్ చూస్తే రెండో ఎవరి పదం కూడా పెళ్ళిళ్ళకి బాగుందండి. రిజిస్ట్రేషన్ రెండో పదం కూడా వినసొంపుగానే రెండోది ఉంది. కూడా registration. సెకండ్ పార్ట్ సేస్ ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. నౌ ఇక్కడ ది పెళ్లి క్యాచ్ ఇస్ కోసమే వాట్ waste ఇస్ కాదు వేస్ట్ఫుల్ కదండి. ఎక్స్పెండిచర్. అదే పెళ్లి కదా. కోసమే Who will waste decide అని what కాదు. is wasteful ఇప్పుడు చాట్ కౌంటర్ పెట్టాలా లేదా పెళ్లిలో? అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇంట్రెస్ట్ personal అది. పెట్టాలి. Personal interest అండి. అది పెట్టకూడదు, పెట్టాలనేది ఎట్లా ఏం జీవకో లేదు. రుచి, నా పర్సనల్ అదే. టేస్ట్ అది, నాకు తినాలి. అది కూడా అన్నిటికీ ఒకటే ప్రైస్ అంతే కాదు, ఉండదు. చాలా మందికి పెళ్లి ఒక పెద్ద డెస్టినేషన్ ఇన్ లైఫ్. కాబట్టి జీవితంలో ఆ స్థితికి చేరుకోవడం అనే ఒక సెంటిమెంటల్ అంశాన్ని తీసుకెళ్లి దానికి చట్టపరంగా వచ్చి ఇప్పుడు నిజంగానే అధికారులు వచ్చి మీరు పానీపూరి పెట్టారా, దానికి రగడ కూడా పెట్టారా అంటే దుబారా ఖర్చు అని చూడరు కదండి. ఏం మీరు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే దెర్ ఆర్ కంట్రీస్ విచ్ డు నాట్ ఎంకరేజ్ వేస్ట్. జర్మనీ ఉంది. వాట్ ఇస్ వేస్ట్? హౌ డు యు డిఫైన్ దట్? అదే అంటే Waste excessive అనేది food order waste చేస్తారు. చేయడం Germany లో ఒక they can't waste order కానీ అక్కడ excessive ఏం food. waste. ఇప్పుడు Subject to భారతదేశంలో satisfaction ఎక్కువ ఫుడ్ కన్స్యూమ్ అవుతుంది అంటున్నారు. ఆ ఫుడ్ కూడా ఎక్కడ కన్స్యూమ్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది కూడా మాట్లాడాలి. Germany ఎప్పుడో has a ఒకసారి. system where మన దగ్గర ఫుడ్ చాలా వేస్ట్ అవుతుంది. పెళ్ళి అంటూ జరిగితే లారీల కొద్ది ఫుడ్ డంప్ చేస్తారు. అది సపోజ్ మీ దగ్గరికి వచ్చి మీ సలహా విని మేము డంప్ చేయండి క్వశ్చన్ ఇకపై సలహాలు అనాథాశ్రమాలకు ఇస్తా అంటే ఓకేనా? ఇక్కడ సలహాలు కాదండి. ఇప్పుడు పెళ్లి హైదరాబాద్ లో దుబారాని మనం ఎలా మాట్లాడుతున్నాము అంటే ఇట్ ఈస్ గ్రాస్ వేస్టేజ్ ఆఫ్ కంట్రీ ఎకానమీ, National resources. నేషనల్ రిసోర్సెస్. ఖచ్చితంగా చూడండి, నాకు బాగా డబ్బు ఉందని నేను రోజు గ్యాస్ వదిలేస్తా గాల్లోకి, కిరోసిన్, ఐ మీన్ వాట్ ఎవర్ రిసోర్సెస్ నేను తగలబెడతా, పెట్రోల్ పోసేస్తా అంటే అవి ఎప్పుడో ఒకప్పుడు మన దేశానికి సంబంధించిన సహజ వనరులు exhaust అవుతాయి కదా. 100% వేస్టేజ్ అన్నది ఏ తరగతికి చెందిన ప్రజలైనా, Exactly. ఏ ఫంక్షన్ అయినా, అన్ని అసలు function ఒక దుబారా పెళ్లి అనేది ఖర్చు ఏముందండి? లేకపోయినా అన్ని wastage function ఉండకూడదు. అదే ఏమంటే నేను పెళ్లి దాకా wastage వెళ్తున్నారు. ఇంకెందుకంటే పెళ్ళనే కాదండి, సంజయ్ గారు మీరు ఎన్ని పెళ్లి దాకా celebration. వెళ్తున్నారు. నేనే చెప్పాను, ఇంట్లో ఎన్ని lights celebration. కట్టేయడం. ఒక ఫ్యామిలీని ఇంటికి డిన్నర్ కి పిలిస్తే అవును. ఇంట్లో వేస్ట్ అవుతుందో అవుదా? కానీ చాలా అవునండి. అప్పుడు No, waste what అవుతుంది is కూడా waste? ఒక పద్ధతి. No, what is waste? వాట్ ఇస్ వేస్ట్ ఎగ్జాక్ట్లీ? అంటే Subject to satisfaction. ఇండియాలో జరుగుతున్న పెళ్లిళ్ళు చాలా హంగామా, ఎగ్జిబిటింగ్. ప్రపంచం అంతా కూడా వాళ్ళ స్టేటస్ని ఎగ్జిబిట్ చేసుకునే కల్చర్ ఉంది, లేదని నేను అనట్లేదు. కానీ వాళ్ళు ఏంటి, అందరికి రూమ్లు ఇవ్వడం, ఫ్లైట్ ఛార్జీలు ఇవ్వడం, వాళ్ళు అలా చేస్తారు. అది ఫ్లైట్ అది ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదండి. వాళ్ళకి డబ్బులు వాళ్ళ కానీ ఫంక్షన్ ఇక్కడ లాగా వేలల్లో పిలిచి ఒక ప్రదర్శన అనేది కూడా మన దగ్గర పెరిగింది. వేలల్లో లక్షల్లో పెళ్లిళ్ళకి పిలవడం, మాస్గా ఇంకోటి వాళ్ళని పిలవకపోయినా వాళ్ళు పిలవలేదని వీళ్ళకి తగ్గిస్తుందా అనేది వీళ్ళు కాదు. వెడ్డింగ్ కార్డ్స్ వీళ్ళు ఒక ఎత్తు. వెడ్డింగ్ కాదు, డెత్ యానివర్సరీ కూడా ఇండస్ట్రీ చేస్తారు. అదే అది realize చాలా మందికి ఇది అవుతుంది. నేను అదే చెప్తున్నాను. ఇందులో ఉన్న వ్యాపార కోణాలని మనం మాట్లాడాలి. ఈ వ్యాపార పెళ్లిళ్ళు, వ్యాపార సెలబ్రేషన్స్, వీటి కోసం ఎంత సఫర్ అవుతున్నారు అనేది కూడా. వ్యాపారం అంటే అంటే ఇవన్నీ కూడా దాని కూడా మీద చాలా మంది culture గా depend అయి మార్చి, ఉంటారు కదా. అవునండి, ఇదంతా వ్యాపారం మొత్తం వినిమయ సంస్కృతి. It's a 100,000 crore industry. కన్జ్యూమరిజం అంటారు. కన్జ్యూమరిజం ఐ అగ్రీ. మానవ సంబంధాలు, పెళ్లి అనేది ఒక మానవ సంబంధానికి సంబంధించిన విషయం. దీన్ని మొత్తం వినిమయ సంస్కృతిలో, వినియోగదారి సంస్కృతిలో ఒక చిన్న పెట్టి చూడడం మొదలు పెడితే భారీగా అయ్యే పెళ్లిళ్లలో వాళ్ళకి మానవ సంబంధాలు లేవని మీరు అనగలరు చెప్పండి. ఇట్లా ఎట్లా ఉంటుందండి, అందరూ వచ్చి ఆ రోజు భోజనం చేసి వెళ్తారు. వేస్ట్ చేయడం And అనేది there's a whole industry which is living on event management and ఏమండి, ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసుకున్న commercial కొలాప్స్ అయినవి అండి. నేను చూసా. ₹1,000 పెట్టి చేసుకున్న పెళ్లి కొలాప్స్ అయినవి నేను చూసా. దానికి సంబంధం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఒక కమర్షియల్ గా వీటిని మార్చడం వల్ల ఏమవుతుందంటే మిగతా అప్రధానమై ఈ ప్రదర్శనలే ప్రధానమై ఆ తర్వాత కొట్టుకున్నప్పుడు మర్నాడే మా దగ్గరకు వస్తారు అవన్నీ వేసుకుని ఇంత ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఈ పెళ్లి ఫెయిల్ అయితే ఎట్లా అంటారు.
అంటే ఈ పెళ్లి ఫెయిల్ అవ్వాలా సక్సెస్ అవ్వాలా అనే విషయంలో ఖర్చు అనే అంశం కూడా ఇందాక ఒకటి మనం అవుతుంది. డిస్కషన్ ఖర్చు పెడితేనే ఫెయిల్ అవుతాయి అని ఏం లేదండి దాంట్లో. కాదండి, ఖర్చు పెడితేనే ఫెయిల్ అవుతాయి అని అట్లా అందుకే అవును, మిగలాల్సింది ఏంటి? వాళ్ళ మధ్య అదే క్రైటీరియా ఏముండాలా, ఈ రిలేషన్ కొనసాగేదా కాదా, వీళ్ళు గెటా అవన్నీ దాటినాకే కదండి పెళ్లి, అది దాటినాకే కదా పెళ్లి అయ్యేది. అవన్నీ వాళ్ళిద్దరు వీళ్ళు గెట్ అరౌండ్ అవుతారా లేదా? ఆర్భాటాలు సంధ్య గారు చెప్పినట్టు ఆర్భాటాలు జస్ట్ షో చేసుకోవడానికి, షో ఆఫ్ చేసుకోవడానికి అట్లేం ఉండదండి, వాళ్ళకి సెంటిమెంట్ గా ఉంటుందండి. ఖర్చు పెడుతున్న పెళ్ళిళ్ళు నిలబడట్లేట. అట్లేం లేదండి, ఖర్చు పెట్టి నిలిస్తే ఖర్చు పెట్టి నిలవ అనేది అట్లా ఏమి గొడవ ఉండదండి. వచ్చినప్పుడు జనరల్ అది గా కూడా చాలా ముఖ్యమైన అంశం అసలు అవుతుంది. అట్లా కల్పించడానికి negative thinking ముఖ్యమైన లేదండి. అంశం అంటే అన్నీ నేనేమంటే బాగుండాలి వాళ్ళు కలిసి ఉండడానికి ఉండలేకపోవడానికి ఏదైతే చూడాలో, ఏదైతే బేస్ గా తీసుకోవాలో అది తీసుకోకుండా, అంటే ఆ రిలేషన్ లో వాళ్ళు కొనసాగలేకపోవడానికి కారణాలు ఏంటి అది చూడకుండా ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టుకున్నాం, దాని చుట్టూ ఎక్కువ గొడవ అవుతున్నారు. ఖర్చు అనేది వాళ్ళు ఉంటేనేలేండి. ఒక 10 మంది ప్రముఖుల పెళ్ళిళ్ళు చూద్దాం, వాళ్ళ ఇళ్లలో అయిన పెళ్ళిళ్ళు అవి నిలబడ్డాయా లేదా అంటే లాస్ట్ వరకు మనం చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు నిలబడుతుంది, ఎంతవరకు నిలబడితే నిలబడ్డట్టు అని చెప్పలేము. నిలబడతాయని అనుకుందాం, ఆశిస్తున్నాం. మంచి శుభవేళ కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్, అందరూ బాగుండాలని దీవిద్దాం. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి నిలబడవు అని అనేది నెగిటివ్ థింకింగ్ అండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఖర్చు పెడితే పోతాయి అనేది కాదండి. ప్రదర్శన, హంగులు, ఆర్భాటాలు, ప్రదర్శనలే ప్రధానమైనప్పుడు ఆ రిలేషన్స్ లో ఇష్యూస్ అట్లేం లేదమ్మా, వాళ్ళ టేస్ట్ ఇండిపెండెంట్ టేస్ట్. ఇలాంటి బిల్స్ కన్నా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వి నీడ్ సొసైటల్ చేంజ్. ఇప్పుడు షో ఆఫ్ చేసే వాళ్ళు ఎవరు మెజారిటీగా మనకి మూవీ యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్ సింపుల్ గా ఉప్పాడు పచ్చి అని చెప్తాం, అట్లా చెప్పడం లేదు. ఇట్ ఇస్ ఇంప్రాక్టికల్. బట్ మనలో ప్రవేశించే కన్నా ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ఇంప్లిమెంటెడ్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఏవైతే ఉన్నారో, ఇప్పుడు మనకి చూస్తే మొన్న ఐఎస్ ఆఫీసర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దే సెటప్ ఏ లైబ్రరీ, ఆల్మోస్ట్ 40,000 బుక్స్ డొనేట్ చేసి లైబ్రరీ సెటప్ చేశారు. We need to highlight marriages like that, where you know వాళ్ళు we can't preach and you can't put rules. Can we preach to the society అంటే people who are actually getting these bills are they can they preach? రాయపాటి సాంబశివరావు గారు తీసుకొచ్చారు ఇదే బిల్లు 2005లో తీసుకొచ్చారు. ఐడెంటికల్ బిల్, పేరు కూడా ఐడెంటికల్ తీసుకొచ్చారు. పోయిన సంవత్సరం ఇది జరిగింది. మళ్ళీ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆయన పాటిస్తాడా లైఫ్ లో? అదే అంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే రంజిత్ రంజన్ గారు అండి, ఆవిడ చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆవిడ పెళ్లికి. 94లో ఇవాళ కాదు, ఆవిడ పెళ్లి అయిపోయింది కాబట్టి దీంట్లో మెయిన్ అండి అనవసరంగా అవతల ప్రైవసీ ఆచరించి మాట్లాడాలి ఒకటి ఎవరైనా. రెండోది ఏంటంటే ఇది నా వ్యక్తిగతం, నీ వ్యక్తిగతం కాదు. భారతదేశంలో పెళ్ళిళ్ళ పేరుతోటి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత దుబారా చేస్తున్నారు, అది ఎంత గ్రాస్ వేస్ట్ అవుతుంది అనడానికి ఒక స్టడీ అవసరం. అయితే ఆ వ్యక్తిగత జీవితాల్లో దూరిపోయి మనం జడ్జిమెంటల్గా ఉందామా, ఉండొద్దంటే ఈ సమస్య ఎవరిది? ఈ సమస్య బాగా బలిసిన వాళ్ళది, పైసలు ఉన్నోళ్ళది, ప్రదర్శన చేయాలనుకునే పై వాళ్ళు బలిసిన వాళ్ళ కనిపిస్తారండి. అది ఏమండి స్వప్న గారు, వాళ్ళకి సంబంధించిన సమస్య చాలా ఉన్న వాళ్ళలా కనిపించే వాళ్ళు ఉంటారు. అలాగే ఇట్లా మనకి చాలా ఉన్న వాళ్ళు చూసుకుంటూ పోతే టు లుక్ ఎట్ ఇట్ ది అదర్ వే, కనీసం పెళ్లికి వాడు ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాడు అంటే ఆ ₹1,00,00,000 మార్కెట్ లోకి వస్తుంది. అండ్ ఒక ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది దాని మీద చాలా మంది డిపెండ్ అయ్యి ₹1,00,00,000 ఖర్చు పెట్టకపోతే ₹1,00,00,000 బ్యాంకులోనే మూలుగుతుంది. ఎవ్రీ ఇయర్ 25 to 30% గ్రోత్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. మనీ ఎక్కడో ఆగిపోకుండా సర్క్యులేట్ అవుతుంది. అది హెల్తీ ట్రెండ్ కాదంటారా? అది హెల్తీ కాదు. ఎందుకంటే ఈ ఎగ్జిబిటింగ్ కల్చర్ లో చాలా హింసలో కూడా మనుషులు వెళ్తున్నారు. ఈ మనీ పూలప్ చేసుకోవడంలో కానీ, ఎగ్జిబిషన్లో కానీ, వీటన్నిట్లలో కుటుంబాల్లో వాళ్ళు చాలా శాంతిని కోల్పోతున్నారు. చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే పెళ్లి ఖర్చుల వల్ల, పెళ్లి ఖర్చులే కాదు, పెళ్లి సిస్టమ్ వల్ల, పెళ్లి పద్ధతి వల్ల తమ జీవిత భాగస్వాముల్ని ఎంచుకొని పెళ్లి అనే బంధంలో ముడిపడడానికి ఏదైతే ఒక సింప్లిసిటీ ఉండాలో, అంటే ఒక జీవిత భాగస్వాములను ఎంచుకునే విషయం కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళతో కలిసి జీవించే ఒక పెళ్ళి అనే ఒక బంధాన్ని డిక్లేర్ చేసే ఒక ఫామ్, ఒక ప్రాసెస్. వాళ్ళ జీవిత భాగస్వాములను ఎంచుకున్నాక మేము పెళ్లి చేసుకుని కలిసి ఉండబోతున్నామని సమాజానికి ఒక ప్రకటన అవసరం. అదే కదా పెళ్ళి అనేది. దీని మధ్య మిగతా విషయాలన్నీ చాలా డామినేట్ చేసి అవి చాలా ప్రధానం అయిపోయి అసలు రిలేషన్ అనేది అప్రధానం అవుతుంది. కంపారిటివ్ అనాలిసిస్ మొదలవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో కంపారిటివ్ అనాలిసిస్ మొదలవుతుంది. మా వాళ్ళు ఎంత పెట్టారు, మీ వాళ్ళు ఎంత పెట్టారు, ఒకటి. రెండు, నా తమ్ముడికి ఎంత పెట్టారు, నా అన్నకి ఎంత పెట్టారు, నాకు ఇదే ఇచ్చారు మీరు. ఇప్పుడు మెయిన్ గా
దట్ ఈస్ నాట్ హెల్దీ. మెయిన్గా ఎక్కువ మందికి ఒకసారి ఆయన పెళ్లి అక్క పెళ్ళైపోతుంది, చెల్లికి ఘనంగా చేయాల్సి వచ్చినప్పుడు చేస్తే అక్క మొగుడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాంటి కంపారిజన్ చూస్తున్నాయి కాబట్టి ఇట్స్ అన్హెల్దీ ట్రెండ్ అంటారు. అది ఎక్కువగా మనం చూస్తే ఈ ట్రెండ్ బాధపడుతూ కష్టపడుతూ అప్పులు చేసే మధ్యతరగతికి వర్తిస్తుంది మీరు చెప్పిన ఇది. సో అవినాష్ గారు ఇక్కడ అమలాపురం నుంచి అమెరికా దాకా మీరు చాలా పెళ్లిళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. ఎన్ని పెళ్లిళ్ళు ఫిక్స్ చేశారు? సుమారు 1500 పెళ్లిళ్ళు 1500 పెళ్లిళ్ళు చేసిన పుణ్యం అంతా మీకు వచ్చేసింది. సో పెళ్లిళ్ళ ఖర్చుల గురించి తల్లిదండ్రులు ఏం ఫీల్ అవుతున్నారు? నిజంగా ఈ చర్చ ఈ రోజుల్లో ఎందుకు మనం అట్లా కదండి, వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ మెయిన్ రోల్ ప్లే అవుతుంది. ఎవరి కోసమో చేయను, వాళ్ళు నా పెళ్ళి ఇట్లా చేసుకోవాలి, నేను ఇట్లా చేయాలని వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు అవి ఉంటాయి. ఇంకోటి మెయిన్ పెద్ద పెళ్ళిళ్ళు చేస్తేనే పోతాయి అనేది ఏం లేదండి, చిన్న పెళ్ళిళ్ళు కూడా ఇది అవుతుంది. ఖర్చు ఒక్కటే అనేది కౌంట్ కాదు, ఎవరిదైనా అనేది కౌంట్ కాదు. ఏమంటారంటే దట్ ఖర్చు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఆ స్తోమత లేదండి, అట్లా ఏం లేదండి. అనే కాకుండా అమ్మాయి మీద కంపల్షన్ కూడా పెరుగుతుంది. ఇంత కంపల్షన్ అనేం లేదమ్మా, వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఒక ఫంక్షన్ చేస్తే వీళ్ళు ఒక ఫంక్షన్ చేస్తున్నారు, అట్లా ఉంది. ఒకళ్ళే ఒకే ఫంక్షన్ అటెంప్ట్ చేయడం లేదు, రకరకాల వాళ్ళకి కూడా ఖర్చు. మధ్యతరగతి పెళ్లిళ్ళు అని ఒక బ్రాకెట్ మనం పెట్టుకుంటే ఎంత అవుతుందండి ఖర్చులు సుమారుగా? అది డిపెండ్స్ అండి, అంటే ఉండే వాళ్ళ లొకేషన్ పెట్టుకునేది దీన్ని బట్టి ఒకే రోజు అన్ని ప్రైస్లు ఒకే రకంగా ఉండవండి. ఆ ముహూర్తాన్ని బట్టి ఒక మంచి ముహూర్తం అంటే ప్రైస్ 15 లక్షలు పెళ్లి చేయొచ్చండి ఇప్పుడు. చేయొచ్చు. మిడిల్ క్లాస్ హస్ బికమ్ ఎ వెరీ హ్యూజ్ బ్రాకెట్. మిడిల్ క్లాస్ హస్ బికమ్ ఎ వెరీ హ్యూజ్ బ్రాకెట్. హౌ డు యు డిఫైన్ మిడిల్ క్లాస్ ఇస్ అగైన్ ఎ క్వశ్చన్. In fact, because పెళ్ళికి వచ్చేటప్పటికి ఎవరు మిడిల్ క్లాస్ అనే ఉండదంటాడు. తర్వాత కష్టపడేది ఇబ్బంది పడేది చేశాను, అప్పుల పాలయ్యాను, ఆ అప్పు తీయడానికి టైం పడుతుంది. అవునండి, రెండో వాళ్ళకి చేయడానికి టైం పడుతుంది. ₹1,00,000 స్తోమతున్నాడికి ₹1,00,000 ఇదిగా నాకు ₹1,00,000 కట్నం ఇచ్చారు, అక్కకి 2 లక్షలు కట్నం ఇచ్చారని కంపారిజన్ వస్తుంది. ₹1,00,000 ఇచ్చేవాడు 1 కోటి ఇచ్చాడు, 2 కోట్లు ఇచ్చాడు అని కంపారిజన్. దీంట్లో ఏ స్టేటస్ ఆ స్టేటస్ ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అంటే బడ్జెట్ దాటిపోద్ది ఖచ్చితంగా, అది కొంచెం లిమిట్ లో ఉంది. ఎలీట్ ఫ్యామిలీ పై వర్గాలకే సాధ్యమయ్యేవి కొన్ని ఉంటాయి. పై అంటే నేనేమో ఒక స్టేజ్ చూపించట్లేదు, కానీ ఈరోజు అవి కింది వర్గాల మీద కూడా ఇంపోజ్ అవుతున్నాయి. దానివల్ల వచ్చే ప్రెషర్ కూడా చాలా ఉంది. ఉదాహరణకి ఫస్ట్ బర్త్డేలు సెలబ్రేట్ చేయడం, అది ఒకప్పుడు కింది వర్గాల్లో లేదు. మేము బస్తీల్లో పనిచేస్తాం, శ్రామిక వర్గాల్లో పనిచేస్తాం. వాళ్ళకి ఫస్ట్ బర్త్డే ఇట్లా చేయాలి హంగామా అనేది వాళ్ళకి తెలీదు. అట్లా ఈ రోజు వాళ్ళకు కూడా, నేను మొన్న మధ్య ఒక బస్తీకి వెళ్తే ఫస్ట్ బర్త్డే ఎట్లా చేయాలని కాడ కొట్టుకుంటున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి ఇంపోజ్ అయింది? నిజానికి గిఫ్ట్ ఒక నిమిషం, రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ మనం అనొచ్చు వాడికి ఉంది ఇచ్చుకుంటున్నాడు అని, అది అక్కడితో ఆగట్లేదు కదా. కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లా కోస్తా కమ్మోళ్ళు మొదలుపెట్టిన రిటర్న్ కమ్మ లేకపోతే రెడ్డిస్ అగ్ర కులాలు ఆధిపత్య వర్గాలు మొదలుపెట్టిన రిటర్న్ గిఫ్ట్స్ కల్చర్ వాళ్ళ కింది వరకు వచ్చింది. వాడికి ఉంది, వాడు చేస్తాడు. నేను ఆధిపత్య కులాలు వర్గాలు అంటున్నా. వాళ్ళు మొదలుపెట్టిన కల్చరు రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇంకోటి కానీ, అంటే మన రాష్ట్రంలో నేను పరిశీలించింది చెప్తున్నా. ఇది కింది వర్గాల మీద రుద్దుతున్నారు. అంటే వాళ్ళకే సాధ్యమయ్యేది, వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగేవి ఈ ప్రదర్శనలు అక్కడితో ఆగట్ల కిందికి వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరు ఎవరి మీద రుద్దేది ఉండదండి. ఇట్ ఇస్ యాజ్ ఎ సొసైటీ మనం కొన్ని అడాప్ట్ చేసుకుంటాం. సంజయ్ గారు అంటున్నది కొట్టిపడేలేము టోటల్ గా. ఏంటంటే దట్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునే ఈ సంస్కృతి చెడిపోతున్నారు కాదండి. అల్టిమేట్ గా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నారు. పాజిటివ్ తీసుకోవాలండి. వాళ్ళ చుట్టూ సొసైటీలోకి వెళ్ళిపోయి ఏం చెప్తారంటే, మా ఇళ్లలో అయితే ఇలా చేస్తాం, ఈ స్థాయి మేము ఉప్పాడ పట్టు చీరలు తప్ప పెట్టాం, మేము కంచెల్లే చీరలు తెచ్చి ఇప్పుడు కొత్తగా ఏం చెప్తానంటే మేము గవర్నమెంట్ కింద ట్యాక్స్ పే చేసామని గొప్పలు చెప్పుకుంటారండి. అంతే తప్ప ఇది ఆపదు. ఎగ్జిబిటింగ్ కల్చర్ లోకి వెళ్తున్నాం. ఈ బిల్లు తెరపైకి వస్తుందా లేకపోతే అది పక్క వీగిపోతుందా పక్కన పెడితే, నిజంగా తెరపైకి వచ్చి అనూహ్యంగా దీన్ని బిల్లుగా మన డిమానిటైజేషన్ అయినప్పుడు ఏదైనా జరగచ్చు దేశంలో అర్థమైంది. కాబట్టి ఇది నిజంగా వచ్చి తెరపైకి డిమానిటైజేషన్ అయింది అంటే ప్రధానమంత్రికి ఒక సంకల్పం ఉంది, నేను ఇది చెయ్యాలని ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి చేయగలిగారు. ప్రతిపక్షం నుంచి కూడా ప్రతిపక్షం పెట్టలేదు. అది
ఇట్స్ ప్రైవేట్ మెంబర్ బిల్. సరే ఇది కూడా కార్పొరేట్లకు కాదు, ఒకవేళ వచ్చినా కూడా నిజానికి ఇది ఆచరణ సాధ్యమా అదొక మాట్లాడుకోవాలి. ఆచరణకి సాధ్యం లేని విషయం. ఇది కూడా కార్పొరేట్లకు ఉపయోగం పడుతుందంటే బడా మల్టీనేషనల్ కు ఉపయోగపడుతుందంటే చేస్తారేమో. సర్లేండి, I will not get into the political. ఎవరికనేది పర్సనల్ అంటే అండి. ఇది But కూడా it is not practical అండి. demonetisation It is ఎవరికి not ఉపయోగపడాలి? కార్పొరేట్లకు ఉపయోగపడడం కోసం చేశాడు. ఒక్క నిమిషం, ఇది సంజయ్ గారు. ఎవరికి ఉపయోగపడుతుందో చూస్తే దాన్ని బట్టి చెప్తాం. ఇప్పుడు మీరు పవిత్ర గారు ఇది ఆచరణ సాధ్యం అంటారా? ఇది 100% ఆచరణకి అయితే సాధ్యం లేదు. ఎందుకంటే చూస్తున్నారైతే మనం ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఇఫ్ యు సీ పెద్ద పెద్ద ఇష్యూస్కే అవ్వట్లేదు. ఇప్పుడు రేప్ మీద పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, నిర్భయ చట్టం ఉంది, అలాంటివే ఆచరణ సాధ్యం లేనివి ఒక ఇండివిజువల్ వాళ్ళ ఇంట్లో చేసుకునే పెళ్లికి అంటే ఒక ఎంటైర్ మెకానిజం చెప్పక పెళ్లి చేయమన్నారు. అదేదండి. ఇక్కడ నిజంగా వచ్చి మేము అవునండి మేము అన్ని మేమైతే- 10 మంది ఎక్కువ పెట్టాము. ఇప్పుడు ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు పెళ్లి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని అంటాను. అవన్నీ మన సాంస్కృతిక సమస్యలు, కల్చరల్ డ్రాబ్యాక్స్. ఇప్పుడు పెళ్ళనే కాదు, అన్ని రకాల ఫంక్షన్స్ మీద ఇంపోజ్ చేయాలి చేస్తే. ప్రాబ్లమ్ ఇన్ అవర్ కల్చరల్ values. Every country has its own culture. Every country has ఇక్కడ its విషయాలు own మాట్లాడుతున్నాం. way of exhibiting resources. And why should we limit it only to marriages? అది మ్యారేజ్ కోరిక కొంతమంది ఇప్పుడు యుఎస్ వెళ్తారు, అక్కడ వెకేషన్స్ మీద పెట్టుకు వెకేషన్ లోన్ తీసుకుంటారు, క్రూజ్ లోన్స్ అని. నాకు తెలుసు ఆ బిల్ అండి. క్రూజ్ లోన్ ఫంక్షన్స్ అని పెట్టాలి కానీ మ్యారేజ్ అనే వర్డ్ తీసేయాలి అసలు. ఒక మ్యారేజ్ అనే దాని మీద పెట్టేది. అసలే ఉన్నదాంతోనే ఒక్క బిడ్డ అవుతుంది. ఈ మ్యారేజ్ అనే సెంటిమెంట్ మ్యారేజ్ అనే కాదు, బయట కల్చర్ మంచిదని కాదు, అసలు ఆ కల్చర్ ని రిజెక్ట్ చేయాలని మేము 100 అబద్ధాలు ఆడి ఇప్పుడు పెళ్లి చేయమంటే నిజంగా అబద్ధాలు చెప్పమని కాదు. అక్కడ ఎక్కడ ఏది చెప్పాలో వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి, వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పమని. అట్లా చెప్పడం వల్ల కాంటెక్స్ట్ It's totally impractical అండి. ఎందుకంటే మ్యారేజ్ అని చెప్పి మాత్రం it's impractical. మనం ఆచరిస్తుంది వేరది. ఏమండి అలా చెప్పడం వల్ల మనకి కొంచెం రాంగ్ మెసేజెస్ చాలా సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వస్తున్నాయి. ఆ జాతీయం మొదలైంది ఒక రకంగా మొదలవుతుంది. 100 అబద్ధాలు ఆడి పెళ్లిళ్ళు చేయాలంటారు. ఆమె క్వాలిఫికేషన్ ఉంది లేదు, ఆమెకి వాళ్ళకి అది ఉంది లేదు, 100 అబద్ధాలు చెప్పి చేద్దాం అంటున్నారు. మీరు మ్యారేజ్ బ్యూరోలో మాత్రం చాలా జాబ్ అప్లికేషన్ కంటే శాంతాడంత ఉందన్నమాట. అంటే కంట్రీస్ విజిటెడ్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఐ సైట్, ఐ కలర్, హెయిర్ స్టైల్, వీసా యుఎస్ వీసా అప్లికేషన్ కూడా అంతకంటే ఎక్కువ ప్రతిదీ చూస్తాం. దాంట్లో ఇంకో కాలం ఉంటుందండి, మ్యారేజ్ ఎక్కడ చేసుకోవాలి, ఎట్లా చేయాలి, ఎవరు ఇది, దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కనుక బిల్ రూపంలో వస్తే హౌ మచ్ డు యూ థింక్ వి షుడ్ స్పెండ్ ఆన్ వెడ్డింగ్ అని కూడా పెడితే బెటర్. అది ఎవరు చేస్తారు అనేది ఉంటుంది. తర్వాత దీనికి ఒక అర్థవంతమైన ఒక సూచన ప్రాయంగా ఏమైనా చెప్పొచ్చేమో. అంటే పెళ్లి ఇప్పుడు ఇంకా ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, కాబట్టి అట్లీస్ట్ ఒక రీజనబుల్ కన్క్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. పెళ్ళ మజాక పెళ్లిళ్ళ సీజన్ విజృంభించి కొనసాగిస్తోంది. అండ్ ప్రస్తుతం మనం పెళ్లి ఖర్చు గురించి మాట్లాడుతున్నాం. పూర్వం పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు, మన ఇంటి అమ్మాయిని ఇంకో ఇంటికి ఇస్తే ఒక మెట్టు పై ఉండే వాళ్ళ ఇంటికి పంపించాలని చెప్పి, ఇంకో అమ్మాయిని ఇంట్లోకి తెచ్చుకుంటే ఒక మెట్టు కింద నుంచి తెచ్చుకోవాలని చెప్పి, అడ్జస్ట్ అయి పడి ఉంటుందని చెప్పి పితృస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిందేమో. బహుశా సంధి గారు మీరు చెప్పాలి ఈ టాపిక్ గురించి. కానీ పెళ్లి ఖర్చులపై నిజంగా ఆంక్షలు పెడితే అది ఆచరణ సాధ్యమా? ఒకవేళ 5 లక్షలు దాటిన పెళ్లిళ్ళపై ట్యాక్సులు విధించి గవర్నమెంట్ వసూలు చేసే ప్రయత్నం చేసినా కూడా దానివల్ల నిజంగా ఎవరికి మేలు జరుగుతుంది, సాధ్యమా కాదా మాట్లాడుతున్నాం. చర్చని కొనసాగిస్తూ కొంత కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అవినాష్ గారు, యుఎస్ లో మన తెలుగు వాళ్ళ పెళ్లి గురించి నాకు చెప్తున్నారు. చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుని వాళ్ళు గిఫ్ట్ రిజిస్టర్ పెట్టుకుని 100 మందినో నిజంగా ఇప్పుడు పిన్ని గారిని, బాబాయ్ గారిని అందరినీ పిలిచేయకుండా కొంతమందిని పిలిచి సింపుల్ గా చేసుకుంటారని వినికి నిజమా? అవునండి. అక్కడ ఏంటంటే ఎక్కువ పెళ్లి ఎప్పుడు చేసుకున్నా కూడా వీకెండ్లోనే పార్టీ పెట్టుకుంటారు. ఆ పెట్టుకునే దానికి అంత లిమిట్గా ఒక హోటల్లోనో కన్వెన్షన్ సెంటర్లోనో పార్టీ ఇచ్చేస్తారు. అది లిమిట్గానే ఉంటుంది, ఎక్కువ మంది రారు. ఇక్కడ పిలిచిన వాళ్ళు కంటే పిల్లల వాళ్ళే ఎక్కువ మంది వస్తుంటారు, అంటే ఊర్లు వస్తుంటారు. అక్కడ ఏంటంటే దీంట్లో మెయిన్ పిలవడం ఒకటి కాదండి, పిలిచిన అందరి మంది గెస్ట్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నామా లేదా అనేది మెయిన్. చాలా మంది చాలా పర్సనల్ గా ఒక ఇంటి గౌరవానికి, కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం అక్కడైతే లిమిట్ గా ఉంటారు కాబట్టి అందరితో ఇంటరాక్షన్ అయ్యి అది జరిగిపోతుంది. లిమిట్ ఓన్లీ అని రాస్తారు కూడా కొంతమంది వెడ్డింగ్ ఇన్విటేషన్. ఉండదండి, సీట్లే ఉండవండి, ఒక కార్డుతో 20 మంది వచ్చినా వస్తారు. సో వెరసి ఏంటంటే పెళ్లి ఖర్చులు పెరిగిపోయినా ఎన్నో లావిష్ పెళ్లిళ్ళు మనం చూస్తున్నాం. ఒక విధంగా చూస్తే నిజంగానే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది సంధ్య గారు. అండ్ పెళ్లి వెడ్డింగ్ ప్లానింగ్ ఒక ఇండస్ట్రీగా తయారైంది. ఇప్పుడు పూల వర్తకులు ఎక్కువైపోయారు, అలాగే వంట వాళ్ళు, కేటరింగ్ చేసే వాళ్ళు బతుకుతున్నారు. అది కాబట్టి ఈ పరిస్థితుల్లో నిజంగా ఇది పెట్టేసి ఏదో నిజంగా ఉపయోగం ఉంటుందంటారా లార్జర్ ఇంట్రెస్ట్ లో? నేను ఒకటే అంటున్నానండి, వీటిని ఒక ఫ్రేమ్ వర్క్ లోకి మనం బిగించగలుగుతామంటే బిగించలేం. బట్ ఎట్ ద సేమ్ టైం మొత్తం కల్చరల్ గానే
మార్పు రావాలి. ఏదో ఒక యాటిట్యూడ్ మార్పంటారా? అంటే ఏంటి కల్చరల్గా అంటే అసలు పెళ్ళి ఎలా చేసుకోవాలి, జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మనం అనుసరించవలసింది ఏంటి అంటే అల్టిమేట్గా అమ్మాయి అబ్బాయి ఒకళ్ళొకళ్ళు ఇష్టము, గౌరవము, కలిసి జీవించగలుగుతామనే ఆత్మవిశ్వాసము, ప్రేమ, ఇవి పారామీటర్స్గా లైఫ్ పార్ట్నర్స్ని ఎలాగో ఉంటాయి, మళ్ళీ మనం కలిసి అవి ఏం లేవండి, ఇప్పటికీ లేవు. అంటే దీని వల్ల లేవంటారా? ఉండవు, ఖర్చుల వల్ల లేవంటారా అవినాష్ గారు? అవి లేవండి. ఒకటి అంటే పెళ్లి జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలోనే, లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయంలోనే మనం ఇంకా సిస్టమాటిక్గా సైంటిఫిక్గా లేమన్నది. నిజంగా మీరు చెప్పండి, ఇప్పుడు అంటే పెళ్లి నిజంగానే ఎంత ఖర్చు పెడతారు దాని బేసిస్ మీద అవుతుందా? మనసులు కలుస్తున్నాయండి? అట్లా ఏం లేదండి, పెళ్ళి ఎంత ఖర్చు పెట్టనేది నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ మనసులు కుటుంబాలు కలవడం అది ముందు అయినాకనే ఇది అవుతుంది. అంటే నేనేమంటున్నా అంటే అది వాళ్ళ డిమాండ్ అనేం కాదండి, అవుట్కమ్తో రావాలనుకుంటున్నాం. అంటే సమాజంలో ఏది హెల్దీ అనేది ఉంటే ఒకటి ఫస్ట్ క్రైటీరియా అమ్మాయి అబ్బాయి ఇష్టపడడం, గౌరవించుకోవడం, వాట్ ఎవర్ ఫ్యామిలీస్, నెక్స్ట్ ఫ్యామిలీస్, ఆ తర్వాత వీలైనంత సింపుల్గా ఆ పెళ్ళిళ్ళు ఉండడం. సరే ఆ సింపుల్ నువ్వు ఎక్కడ కట్ ఆఫ్ పాయింట్ పెడతావంటే నేను చెప్పలేను, అది వాళ్ళ ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎకనామిక్ స్టేటస్. ఫైనల్లీ subjectivity is always gray. Naveen garu, subjectivity is gray. But when you are talking in the framework of some kind of a law or some monitoring that's happening, మరి దానికి how do you draw boundaries? How should you income కి ఇన్ని రెట్లు ఉండాలి పెళ్లి ఖర్చు అలాంటి ఏదైనా పెడితే బాగుంటుందా? ఉదాహరణకి ఇప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారండి బ్యాంక్, అట్లేం లేదండి, వాళ్ళ డబ్బులే కదా, వేరే వాళ్ళ డబ్బులు ఇస్తారు, అంతకంటే ఇవ్వరు కదా. సో అలాగా పెళ్లిళ్ళ మీద ఏమైనా పెట్టాలంటారా? అట్లేం లేదు, వాళ్ళు ఓన్ డబ్బులే కదా, ఎవరి డబ్బులే కాదు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, దేనికి ఖర్చు పెట్టుకోవాలి అనేది టైటిల్ ఆఫ్ ది యాక్ట్, టైటిల్ ఆఫ్ ది బిల్ ఇట్సెల్ఫ్ సేస్ దేనికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళ ఉంటుంది. Now what is wasteful expenditure? It is subjective. ఒకటే దండలతో పెళ్లి అయిపోతుందండి, 2 దండలతోనూ పెళ్లి అవుతుంది, 2 కోట్లు పెట్టినా అవ్వదు. సెకండ్ పార్ట్ లో కూడా మీనింగ్ ఉందండి, దాన్ని మీనింగ్ లేదని కాదు. నేనేమన్నాను ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో కూడా ఆ బిల్లులో అని టైటిల్ లో మీనింగ్ ఉంది. Prevention of కానీ wasteful దాన్ని ఎలా expenditure అమలు చేయగలుగుతాము అంటే ఆ మెకానిజమ్స్ ఏంటి అనే కాడ డెఫినెట్ గా ఒక దానికి మళ్ళీ దేర్ హ్యాస్ టు బి ఎ సెపరేట్ సిస్టమ్ ఆల్ టుగెదర్. Who will monitor, who will enforce it? బట్ ఫస్ట్ ఇఫ్ యూ లుక్, మనకి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? బాలీవుడ్ ఇంకా టాలీవుడ్ లో వాళ్ళు చూపించే ఎక్స్ట్రావాగెంట్ మ్యారేజెస్ నుంచే. మరి అదే ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ఇట్ ఇస్ స్టార్టెడ్ ఫ్రమ్ మూవీస్. ఒక సినిమాలో ఇట్లా చేస్తేనే నిర్మాత ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్న ఆయన పెళ్లి మనవరాలో మనవడో పెళ్లి అయితే ఇక ఎక్కడెక్కడ స్టార్లు బాలీవుడ్ లు హాలీవుడ్ లు మనం అంతా దాన్ని మిమిక్ చేస్తానికి ట్రై చేస్తాం. కాదండి, ఇప్పుడు అన్అకౌంటెడ్ మనీ అయితే మనం డెఫినెట్ గా పట్టుకోవాలి, అది ఎవరైనా సరే. అకౌంటెడ్ మనీకి ఆల్రెడీ ట్యాక్స్ కట్ చేసిన దానికి ఇట్ ఇస్ దేర్ విష్. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనే దానికి దాన్ని ఎవరు అనుకరించారు. బట్ కానీ మన చుట్టూ అంటే అటువంటి వాళ్ళకి మీరు ఆ ఖర్చు అంటే వాళ్ళకి అందరూ చూసి వాళ్ళు కూడా కావాలనుకుంటున్నారు కాబట్టి పేద బట్టలు మీరు ఎక్స్పెండిచర్ మీద పెడితే బానే ఉంటుంది. అంటే ఎంత వేస్ట్ చేస్తారు అనే దాని మీద బాగుంటుంది తప్ప నేను అనేది ఏంటంటే అటువంటి ప్రదర్శన చేసే వాళ్ళకి ఐటీ డిపార్ట్మెంట్ చూసుకోగలుగుతుంది. అంటే సరిపోతుంది కదా, ఐటీ డిపార్ట్మెంట్ దాన్ని హ్యాండిల్ చేయాలి. కానీ వాళ్ళు అకౌంటబుల్ గా ఉన్నారా లేదా ఒకటండి చెప్పగలిగేది వాళ్ళ ఇష్టం అండి. పూర్వము నిజంగా పప్పన్న ఎప్పుడు పెడుతున్నావు అని అడిగారు, ఇప్పుడు పప్పనంతా ఆగట్లేదు, పెద్ద లిస్ట్. పప్పనం ఉంటే తినరు, పప్పనం ఉంటే తినరు. దే నీడ్ డ్రింక్స్, దే నీడ్ నాన్ వెజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటేనే. యా, ఇప్పుడు మేజర్ ఎక్స్పెండిచర్ అంటే డ్రింక్స్ లో వెళ్తుంది, ఉండేది కాదు, నాన్ వెజ్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ రిసర్చ్ ఈ లావిష్నెస్ లో భాగం. లాస్ట్ ఇయర్ హనుమాన్ జయంతి టైంలో దేర్ వాజ్ ఒక రోజు ప్రొహిబిషన్ డ్రై డే ఉంది. ఆ రోజు ఆల్రెడీ లిక్కర్ పర్మిషన్ ఇచ్చి లిక్కర్ పర్మిషన్ విత్డ్రా చేశారని ఐ ఫైల్డ్ రిట్ పిటిషన్ ఇన్ ద హైకోర్ట్. ఇంకా ఆలోచించండి, డ్రింక్స్ నన్ను పెళ్లిలో సర్వ్ చేయనివ్వట్లేదని చెప్పి వీ హ్యాడ్ టు గో టు ద కోర్ట్ అండ్ గెట్ పర్మిషన్. దేవుడికే భయపడట్లేదు, హనుమంతుని చూసే భయపడట్లేదు, ఈవిడ రంజిత్ గారి బిల్లు చూసి భయపడతారు చెప్పండి. బిల్లు డిబేట్ కూడా రాదు. డిబేట్ కి వచ్చినా ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇన్ ద సేమ్ సెషన్. If it is not passed in both the houses, and considering the lavish weddings we've had in the recent మన మినిస్టర్ల కేంద్ర మంత్రుల వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని సపోర్ట్ చేయడం కన్నా రిడిక్యులస్ థింగ్ ఇంకోటి ఉండదు. ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్ అని వాళ్ళ ప్రాక్టీస్ అండి. ఇది ఒకటే ప్రాక్టీస్ బిఫోర్ యు కొన్ని వర్గాల ప్రాక్టీస్ డెఫినెట్ గా రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు కొన్ని వర్గాల ప్రాక్టీస్. కాబట్టి కల్చరల్ గానే ఇది వాళ్ళకి సాధ్యమయ్యేది, వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగేది. ఇది అందరూ రుద్దుకోవాల్సిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ పక్కన వాళ్ళు ఖర్చు పెట్టారు, వీళ్ళు ఖర్చు పెట్టిన ఒకటి ఇందులో చేయవలసింది ఏంటంటే వాడిని చూసి మనం ఏదో చేసేవాళ్ళు
వాళ్ళ బాధ్యతలు కల్చర్. వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను ఎంతవరకు దూకగలనో నాకు తెలియాలి. చదువు కూడా అదే ప్రధానం. నేను ఎంతవరకు ఎగరగలనో నాకు తెలియాలి. నేను ఎగరగలిగిన ఎత్తుకు మించి ఎదిగితే దుప్పటి కాళ్ళు ఉంటే కాళ్ళంత విరుగుతాయి. జాపుకోవాలి. అసలు పూర్వం చెప్పేవన్నీ పూర్వం ఇప్పుడు చెప్పిన ఇవాళ సామెతలు గుర్తొస్తున్నాయి. గుర్తొస్తున్నాయి. పప్పన్నం ఒకటి పప్పన్నం లేని పెళ్ళిళ్ళు ఇప్పుడు అన్ని, ఇప్పుడు పెళ్ళిళ్ళు పప్పన్నం ఉంటే వెళ్ళరు, రైట్ బోరింగ్. అంటే సో పవిత్ర గారు, యాజ్ వి కమ్ టు అ కన్క్లూజన్, నిజంగా దృక్పథంలో మార్పు రావాలన్నారు. ఎలా మార్పు తీసుకురావచ్చు అంటారు? అంటే ఇట్ హ్యాస్ టు బి అ బిహేవియరల్ చేంజ్ అండి. ఇప్పుడు మనం లిమిట్ పెట్టి ప్రతి ఒక్కరిని మానిటర్ చేయాలంటే దెర్ ఇస్ అ ఎంటైర్ మెకానిజం విచ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. దాని బదులు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్సెస్ ఉన్న గెస్ట్ మించి ఇప్పుడు 500,000 మందికి ఎక్సెస్ ఎక్స్పెండిచర్ చేసి పడేస్తున్నారు. అలాంటి వాటి మీద దే షుడ్ బి అన్ ఎన్ఫోర్స్మెంట్ తప్ప పెళ్ళికి వచ్చే guest పెళ్లికి వచ్చే పడేయడం అనేది అంటూ అమ్మాయికి వీళ్ళ పడేయడం వేరండి. మామూలుగా అది ఎవరికో సప్లై చేస్తున్నారు. ఫస్ట్ బర్త్డే గురించి చాలా కరెక్ట్ గా ప్రస్తావించారు. ఆ పిల్లవాడో పిల్ల ఫస్ట్ బర్త్డే రోజు వాడికి అసలు తెలియని కూడా తెలియదు బర్త్డే తగిలిందని రెండో రోజు దిష్టి చుట్టేసి కృష్ణుడు డ్రెస్ వేసేసి పంచలు కట్టేసి పెద్ద పెద్ద గోల్డ్ చైన్స్ వేసి నల్లగొట్టేస్తారు పిల్లల్ని. ఓణీల్ ఫంక్షన్లు పంచల్ ఫంక్షన్లు కూడా అతిగా చేస్తున్నారు. ఇప్పుడు లిమిట్ లేదు దానికి. అతి అనేది అన్ని ప్లేసెస్ లో ఎక్కువ ఎగ్జాంపుల్ గా తెచ్చాను. అన్నిట్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రదర్శనలు రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఉపయోగపడే ఏం ప్రాబ్లం ఉండదండి. వేస్టేజ్ ఖర్చే కౌంట్ అవుతుంది. చేయాలి. ఆ సింప్లిసిటీ అనేది మన ఆలోచనలోనే రావాలి. మిగతా వాళ్ళు ఎవరో చేశారు మనం కూడా చేద్దాం, మనం కూడా గొప్ప అనిపించుకుందాం అనే ట్రాక్ లోకి వెళ్లకుండా ఆ సింప్లిసిటీ ఇన్ థింకింగ్ అండ్ ప్రాక్టీస్ రావాలి అనేది నా అభిప్రాయం. నవీన్ గారు, మీ సూచనలు నిజంగానే దృక్పథంలో మార్పు వస్తే నిజానికి మంచిదే. బికాస్ అవే డబ్బులు పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చి తల్లిదండ్రులు మీరు మంచి జీవితాన్ని స్టార్ట్ చేయండి, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోండి, మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోండి అని ఇస్తే బహుశా ఉపయోగపడుతుంది. 10 కాలాల పాటు ఉంటుంది. పెళ్లి ఖర్చులు తుస్సుమని అయిపోతుంది మొత్తం. అంటే మన స్తోమతను బట్టి మీరు ఒప్పుకోరేమో కానీ పెళ్లి ఖర్చులు అంటే ఓన్లీ పెళ్లికి ఖర్చు పెట్టిందే ఖర్చు కాదు. 91 లో జరిగింది. 26 జనవరి హాలిడే అని చేసుకున్నాం. 4,500 అయింది మా పెళ్లి ఖర్చు. 4 o'clock మీటింగ్ పెళ్లి, ఎక్స్చేంజ్ ఆఫ్ గార్లెండ్స్, జస్ట్ 4,500 అయింది అన్ని కలిపి కూడా. అంటే ప్లేట్ మీల్స్ రావట్లేదు. మరి మేము లేమా 25 years అయిపోయింది మా మ్యారేజ్ అయ్యి. అంటే నేనేమంటున్నా అంటే పెళ్లి కావాలి. మీ పెళ్లి ఏ రోజు ఏం చెప్పండి? 26 జనవరి 26 జనవరి అదే రిపబ్లిక్ డే రోజున ₹1 కోటి ఖర్చు పెట్టుకుని చేసిన వాళ్ళ పెళ్లి కూడా నిలబడి ఉంటుంది. పెళ్లి ఏంటంటే సింప్లిసిటీ మాట్లాడి దాన్ని ఆచరించితే అది కొంతమంది, నేనేం చెప్తున్నా అంటే అది చూసి కొంతమంది చేసుకున్నారు. అట్లా సంధ్యక్క అలా చేసుకుందని నా తర్వాత కొంతమంది చేసుకున్నారు. ఫ్యామిలీలో కూడా పార్టీ గురించి అట్లా మా పార్టీలో నా ఆర్గనైజేషన్ అన్ని ఇవే పెళ్ళిళ్ళు. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ పార్టీ కొంతమంది చేసుకున్నారు. కాబట్టి మనం కొంత ఆదర్శంగా ఎందుకు ఉండాలి, లేదా మనమనే కాదు ఎందుకు మాట్లాడాలి, పర్సనలే కావచ్చండి. కానీ సమాజంలో ప్రోడక్ట్ ఒక నేషనల్ ప్రొడక్టివిటీ కావచ్చు, ఉత్పాదక శక్తులు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి విషయాల పట్ల సెన్సిబుల్గా ఎందుకు ఉండకూడదు అని మీరు ఒక మాట చెప్పండి కోటిరెడ్డి గారు. యాజ్ వి వైండ్ అప్, మీరు చాలా మందితో మాట్లాడుంటారు కుటుంబాలతో, ఎప్పుడైనా సూచించారా మీ వైపు నుంచి ఎందుకండి ఇలా ఖర్చులు పెట్టుకుంటారు, మంచి సంబంధం కుదిరింది, పిల్ల మీ ఇంటికే వస్తుంది, లేకపోతే అబ్బాయి మీ ఇంటికే వస్తున్నాడు, ఖర్చు పెట్టకుండా సింపుల్ గా అట్లా చెప్పలేమండి. అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, అబ్బాయి అమ్మాయి పర్సనల్ ఇంట్రెస్ట్. అలా చెప్తే నిజంగా ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు చెప్తే కూడా ఏమి వినరు అండి. కాకపోతే లిమిట్ చేసి వేస్ట్ చేసుకోమని చెప్తాం కానీ ఇదేం కాదు. సెలబ్రిటీస్ బహుశా కొంతమంది వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు సింపుల్ గా చేసుకుని అండ్ వాళ్ళు కనుక ఏమైనా సమాజ సేవ చేయడము అట్లా సేమ్ ఖర్చుని వీళ్ళు సేవింగ్స్ కానీ లైక్ దే షుడ్ బి రోల్ మోడల్స్ అండి. సొసైటీలో మనకి ఇప్పుడు రోల్ మోడల్స్ లేరు. ఇప్పుడు అందరూ ఈ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేసే వాళ్ళే రోల్ మోడల్ అయిపోయారు. ఎవరైనా ఇట్లా రోల్ మోడల్స్ ఉంటే పెట్టమంటే చేతులు వస్తాయి, ఆ ₹1 డొనేట్ చేయమంటే ఎవరు చేస్తారండి? రైట్, ఎగ్జాక్ట్లీ. సో అలా రోల్ మోడల్స్ ఉన్నప్పుడు వీళ్ళు స్టాప్ అవుతుంది, ఆ ₹1 సర్క్యులేషన్ లోకి వస్తుంది. ఇప్పుడు కూడా పెళ్లి జరుగుతాయి కొంత సింపుల్ గా చేసుకోవాలి. ఇంత భయంకరమైన ఇప్పుడు మన స్తోమత మనకి తెలియాలి. గుజరాత్ లో ఒక బిజినెస్ మెన్ ఉన్నారు, వాళ్ళు 90 houses కట్టించారు పక్కనున్న బస్తీలో వాళ్ళకి. అలాంటి రోల్ మోడల్స్ అనేవి హైలైట్ చేయాలి. వాళ్ళు ఎవరో మొన్న పెళ్లికి బాత్రూమ్ కూడా కట్టించారు. ఐ మీన్ అలాంటి అక్కడ మరుగుదొడ్డి వస్తుందని చెప్పి ప్రకటన కూడా వాళ్ళు గుర్తు చేసుకున్నారు. సో అది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అనేది మనం సోషల్ ఇష్యూస్, వ్యక్తిగతంగా సెలబ్రేషన్స్ ని, పెళ్లిని, అన్ని ఒకే రకంగా వైట్ మనీని, సంతోషంగా ఉన్నారా, పరికారాల పాటు ఉన్నారా, 10 రోజులే ఉన్నారా, అన్ని కలిపేసుకుంటే మనకి సొల్యూషన్స్ వస్తాయా? చాలా కాంప్లెక్స్ సొసైటీ. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఎన్ని ట్రెడిషన్స్, అసలు ఇలాంటి బిల్స్ అనేవి ఇట్ వోంట్ అప్లై. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఇట్స్ ఎ ఫూలిష్ బిల్.
ఒకటండి వేస్ట్ చేయకుండా ఉంటే చైనా ఒకటే ఉంది, కానీ But, that enforcement is possible. మన దగ్గర definitely possible. ఒకటి ఇక్కడ మనది కమ్యూనిస్ట్ స్టేట్ కాదు, సరే అది వదిలేయండి. కానీ ఇంతకాలం మన సొసైటీ ఎగ్జిస్ట్ అవ్వలేదా? కుటుంబాలు ప్రశాంతంగా లేవా? ఇంత కోట్లల్లో ప్రదర్శన ఉండి ఎగ్జిబిటింగ్ కల్చర్ లోనే బతికాయా? కాదమ్మా, ఒకప్పుడు వేలలో వేల కన్యాశుల్కం ఖర్చులు ఉండేది, అప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు కదా. ఇది నిజంగా అంటే దీని conclusion వచ్చిందని అనలేము కానీ కాదమ్మా, ఒకప్పుడు వేల ఖర్చులే ఇప్పుడు కోట్లేని ఇన్ఫ్లేషన్ తో పాటు పెళ్లి డౌరీ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. పెరిగిపోయాయి. అయితే ఒకటి మాత్రం సూచన అందరం అయితే ఏకీభవించి ముక్త కంఠంతో చెప్పేది ఏంటంటే ఎవరి స్తోమత వాళ్ళు చూసుకుని అప్పుల పాలు కాకుండా అలాగే 10 మందిని ఉద్ధరించడానికి అని కాకుండా నిజంగా సమంజసమైన రీజనబుల్ గా సింపుల్ గా చేసుకోగలిగితే పెళ్లి అంతకంటే పెద్ద విజయం ఉండదు. వాళ్ళని వాళ్ళు హింస పెట్టుకోకుండా, అది ఒకళ్ళ మీద ఒకళ్ళు రైడింగ్ చేయకుండా, పవర్ Comparison ఎక్సైజ్ ఉండకూడదండి. పవర్ ఎక్సైజ్ ఉందండి మ్యారేజ్ లో కూడా. ఎందుకు అవసరం ఏంటి పవర్ ఎక్సైజ్, ఎగ్జిబిషన్, హింస, కంట్రోల్ ఇవి లేకుండా పెళ్లి చేసుకోండి. సో అది బిల్లు ఉన్నా లేకపోయినా ఈ పాయింట్లు మాత్రం పాటించొచ్చు అంటారు. ధన్యవాదాలండి సంధ్య గారు, అలాగే నవమీన్ గారు, అలాగే పవిత్ర గారు, అలాగే కోటిరెడ్డి గారు. ఈ రోజు చాలా అంటే ఆలోచింపచేసే చర్చ ఇలా కొనసాగింది. చిన్న విరామం తర్వాత వార్తల బులెటిన్ ప్రసారం అవుతుంది అప్డేట్స్ తోటి. స్టే ట్యూన్డ్.